బ్రో ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డరు. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని నేను విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినప్పుడు ఒక కొత్త టెర్మినల్ ఒకటి తీద్దాం. ఫస్ట్ టెర్మినల్ తీసిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ కోడ్ మనకి లోకల్గా ఉంది కాబట్టి మనం దీన్ని క్లౌడ్లోకి పుష్ చేసాం. ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్లోకి పుష్ చేసేసాం కాబట్టి ముందు నువ్వు ఏ ఆపరేషన్స్ చేయాలన్నా కూడా EC2 ఇన్స్టెన్స్లో చేస్తే నీకు పబ్లిక్ IPv4 అడ్రస్ పెట్టి మనం 8000 పోర్ట్లోకి వెళ్తే మనకు అప్లికేషన్ కనపడుతుంది. అంతవరకు క్లియర్. ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ముందు నీ EC2 ఇన్స్టెన్స్ లోపలికి వెళ్దాం. ఇది నీ EC2 ఇన్స్టెన్స్. ఈ నీ EC2 ఇన్స్టెన్స్తో కనెక్ట్ అని చెప్పి కొడదాం. కనెక్ట్ అని చెప్పి కొడితే ఇక్కడ నీకు 4 ఆప్షన్స్ వస్తాయి. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్, సెషన్ మేనేజరు, SSH క్లయింట్, EC2 సీరియల్ కన్సోల్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది నొక్కాలి, ఈ కమాండ్ నొక్కాలి. ఈ కమాండ్ కాపీ చేసుకో ఫస్ట్. ఈ కాపీ చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చే ఎందుకు పేస్ట్ చేయాలి అంటే ఇక్కడ LS కొడితే నీకు ఇది ఉంది, tracker.pem ఫైల్ అని ఉంది. ఇక్కడ ఈ డైరెక్టరీలో ఉంది. ఈ డైరెక్టరీలో ఇది ఉంది కాబట్టి ఇది ఏంటంటే సెక్యూర్ కనెక్ట్. ఇది ఎలా చెప్పొచ్చు, నీకు సిస్టమ్ ఓపెన్ కావాలంటే పాస్వర్డ్ ఎలాగైతే కొడతావో అలాంటి పాస్వర్డ్ టైపు ఈ tracker.pem ఫైల్ అనేది. ఈ tracker.pem ఫైల్ అనేది లేకపోతే ఈ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వలేం. నేను ఇది యాక్సెస్కి క్రియేట్ చేశాను, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు. అందుకని ఇది లేకుండా మనం లోపలికి వెళ్ళలేం. ఇప్పుడు ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేస్తాం. EC2 ఇన్స్టెన్స్ లైనక్స్ కమాండ్ ఇది చూడు కనెక్ట్ అయిపోయింది. లైనక్స్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోయింది అమెజాన్ లైనక్స్కి. ఓకే, ఇప్పుడు మనం దీని లోపలికి మనం కోడ్ పుష్ చేసాం కాబట్టి లోపల ఏముందనే చూద్దాం. LS అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అని. LS కని కొడితే ఏమేమి ఉందనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలి. కోడ్ దీనిలోనే ఉంది కాబట్టి cd స్పేస్ స్మార్ట్ ఎక్స్పెన్సెస్ ఇది కాపీ చేసుకో, స్పేస్ ఇవ్వు, ఇది కమాండ్ కొట్టు, cd చేంజ్ డైరెక్టరీ అంటే నువ్వు ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వు LS అని కొడితే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. దాంట్లో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వచ్చినప్పుడు నువ్వు రన్ చేయాల్సింది, సర్వర్ రన్ అవ్వాలంటే నువ్వు రన్ చేయాల్సింది ఏంటంటే app.py అనేది రన్ చేయాలి. రన్ చేయడానికి నువ్వు కమాండ్ ఏంటంటే python 3 స్పేస్ app.py అని చెప్పి కొడితే సర్వర్ స్టార్ట్ అవుతుంది. అదిగో సర్వర్ స్టార్ట్ అయిపోయింది, రైట్ కదా. ఇప్పుడు నువ్వు ఇది యాక్సెస్ చేయాలి అనుకుంటే, ఈ సైట్ నువ్వు యాక్సెస్ చేయాలనుకుంటే పబ్లిక్ IPv4 అడ్రస్ కాపీ చేసుకో. ఇక్కడికి వచ్చి EC2 ఇన్స్టెన్స్ టిక్ చేస్తేనే నీకు ఇవి వస్తాయి. డీటెయిల్స్లో పబ్లిక్ IPv4 అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కాపీ చేసుకో. ఇక్కడికి రా, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయి, http:// అది పేస్ట్ చేయి, కోలన్ పెట్టి 8000 పెట్టు. ఇది 8000 పోర్ట్లో రన్ అవుతుంది కాబట్టి ఎంటర్ కొడితే లాగిన్ అయిపోతాం. హోమ్ పేజ్కి వచ్చేస్తాం. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకో. ఇలా రిజిస్టర్ ఏదో మ్యాక్స్ ఏదో ఒకటి పెట్టచ్చు. రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు లాగిన్కి వచ్చేసాం. లాగిన్ చేసేసామంటే నీకు ఇవి వస్తాయి. ఏమొస్తాయి? వ్యూ ఎక్స్పెన్సెస్, యువర్ ఎక్స్పెన్సెస్ ట్రాక్ వస్తుంది. అంటే నీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ కనపడుతుంటాయి. నువ్వు ఇప్పుడు ఏం ఎక్స్పెన్సెస్ యాడ్ చేయలేదు కాబట్టి యాడ్ ఎక్స్పెన్స్ మీద కొడితే ఫుడ్ అను అమౌంట్ ఒక $100 అని చెప్పేసి
డిస్క్రిప్షన్ ఏంటంటే ఫ్యామిలీ డిన్నర్ అని చెప్పేసేసి యాడ్ ఎక్స్పెన్స్ అని కొడితే ఎక్స్పెన్సెస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ డిన్నర్ని జస్ట్ డిన్నర్ అని చెప్పి మారుస్తున్నా. అప్డేట్ ఎక్స్పెన్స్ అప్డేట్ అయిపోయింది. ఎడిట్ కొట్టి ఇక్కడ 100 ప్లేస్లో 50 కొడుతున్నా. అప్డేట్ అవుతుంది. ఇది డిలీట్ అని చెప్పి కొడితే డిలీట్ అయిపోతుంది. ఇది బ్రో మీది. మీకు ఇక్కడ ట్రాక్ చూసావా? నువ్వు ఏమి రిజిస్టర్ అయినా, లాగిన్ అయినా, ఎక్స్పెన్సెస్ యాడ్ చేసిన, ఎక్స్పెన్సెస్ అప్డేట్ చేసిన, ఎక్స్పెన్సెస్ డిలీట్ చేసిన లాగ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇది లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ అయిపోయింది. సెషన్ లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని ఆపాలి అనుకుంటే Ctrl+C కొడితే సర్వర్ ఆగిపోతుంది. నువ్వు ఎగ్జిట్ అని రాసావంటే EC2 ఇన్స్టెన్స్ నుంచి బయటకు వచ్చేస్తావు. ఇంతవరకు రైట్ కదా? ఇది ఈ ఫ్రేమ్వర్క్ ఏంటంటే డీజాంగో వాడి ఇది చేసాం. కాబట్టి ఇది డీబీ ఫైల్ ఇది ఇలా ఉంటుంది. డీబీ ఫైల్లో ఐడీస్ సేవ్ అవుతాయి, సెషన్స్ సేవ్ అవుతాయి, ఎక్స్పెన్సెస్ సేవ్ అవుతాయి. యూజర్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, హ్యాష్ స్టోర్ అవుతుంది. ఎక్స్పెన్స్ యాప్ ఇది ఐడి. దీంట్లోనేమో మనకి ఏ ఐడికి ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఓకే కదా? ఇది బ్రో మీది. app.pyలోకి వస్తే ఇవన్నీ ఫంక్షన్స్, రిజిస్టర్ ఫంక్షను, లాగిన్ ఫంక్షను, ఇవన్నీ ఫంక్షన్స్. ఇవి రూట్స్. ఇంతవరకు